హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. పందికొక్కుల దాడిలో 4 నెలల పసిబాలుడు మరణించిన వార్త ఇక్కడ మనం నూజెండ్ల మండలం రవారం గ్రామంలో చోటు చేసుకుంది. వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి అసలు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, నైబర్స్తో కూడా మనం మాట్లాడి వివరాలు ఏంటో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ నాన్నగారు మనతో ఉన్నారు. చెప్పండి అండి, అసలు ఏం జరిగింది? నేనైతే లేనన్న మార్నింగ్ బేరానికి వెళ్ళా. మరి నేను వినుకొండ దగ్గరికి వెళ్ళాక 7:30 అయింది. మా ఆవిడ ఫోన్ చేసింది, అయ్యా పిల్లోడు చనిపోయింది అయ్యా. ఎట్టంటే ఎలుకలు చుట్టుముట్టిని గొంతు అవన్నీ కొరికేసింది అని చెప్పింది. నేనైతే లేను. ఏం చేస్తుంటారు మీరు? నేను రోడ్లు కూడా వ్యాపారం చేస్తాను. షాప్ ఉందా? లేదు, బయట ఈదుల ముడి తిరిగి బండి పెట్టేసుకుని మాలు బూసుకే వెళ్తా. అంటే హాస్పిటల్కి అట్లా తీసుకెళ్ళాలి? లేదు, వచ్చాక చనిపోయిందని చెప్పారు. మీకు తెలియడమే చనిపోయిందని తెలిసింది. అమ్మాయే కదా ఇంటి దగ్గర ఉంది, పాప ఏడుతుందని టిఫిన్కి వెళ్ళిరంట. టిఫిన్కి వెళ్ళి వచ్చాక ఇటు జరిగిందంట. చూస్తే పందికొక్కులు అంటే ఇవన్నీ ఘాట్లు దెబ్బలు ఉన్నాయి, కోరికేసినాయి ఎక్కడికక్కడికి. వాళ్ళ అమ్మ స్పాట్ లో వెంటనే చూసిన వాళ్ళ అమ్మగారు మనతో ఉన్నారు. నేను సెంటర్కి వచ్చిన పాటని ఎందుకు వెళ్ళారు? ఈ అమ్మాయికి ఇడ్లీ కానీ వెళ్ళా, పాప ఎడుతుందని సెంటర్కి వెళ్ళా. నేను ఇడ్లీ తీసుకొని వచ్చి ఇచ్చిన, ఇంట్లో పోయినా మొత్తం ఎలుకలు అన్నీ ఉన్నాయి. ఆ దాంట్లో అంటే ఆ అబ్బాయి చుట్టూ మొత్తం ఉన్నాయి ఎలుకలు. అప్పుడే ప్రాణం పోయింది. ఎలుకలు మొత్తం ఉన్నాయి, మొత్తం ఇంట్లో వేసా కదా, మంచం నిండా ఉంది. ఇంకా అప్పుడే ప్రాణం పోయింది ఆ అబ్బాయికి. ఇంకా నా భయం వేసింది, ఇంట్లో గాకేసింది. పొద్దున్నే లేచి నాయనమ్మని అవుతాను. నేను లేచి అంట్లో కడుక్కుంటున్నా, కసమై ఊడిసి. ఈ అమ్మాయి పాపకి ఇడ్లీ అనగానే పోయింది. మా కోళ్ళు పోయి వచ్చి పిల్లగాడిని చూసింది, బాగానే ఉంది. వచ్చాడు మొహం కడుక్కుంటా నాతో మాట్లాడుతుంది, నేను అంట్లు కడుగుతుంటే. ఇంక అమ్మటే వచ్చి అవ్వ దబాన్ రా అంటే నేను ఇంకా గబగబా అంట్లు స్టాండ్ కూడా పడేసి వచ్చి చూస్తే మంచం చెట్టు పందికొక్కులు ఎలకలు ఉండే. అవ్వ నాకు భయం పడుతుంది అనగా నేను పోయేటికి లేవు. పిల్లగాడిని చూస్తే వామ్మ ఇంకేడుంది ప్రాణం అని తీసుకొచ్చి మంచం మీద పండేశాను. ఇంకా అందరు మా వాళ్ళు వచ్చారు, చుట్టుపక్కల వాళ్ళు వచ్చి చూసిపోయారు. తర్వాత ఇండిషన్ టైం అయిందని, ఇంత మటుకు పిల్లగాడు ఒళ్ళు చేయలేదని, ఇప్పుడు ఇండిషన్ చేయొచ్చులే 4వ నెల పడ్డదని వచ్చి చూడటానికి వచ్చింది. ఇట్ట సంగతి అమ్మాయి ఎలకలు పందికొక్కులు ఈ రకంగా పిల్లగాడిని చేసినాయి, పిల్లగాడి ప్రాణం లేదు అని చెప్పి ఇంక మా వాళ్ళు అందరూ చెప్పి ఉన్నాము. అది అసలు ప్రాణం లేదండి అబ్బాయికి. ఎక్కడికెక్కడ కొడిసే ఇక్కడ ఈ మొత్తం ఎన్ని కొరికేసినాయి, కాళ్ళు ఏళ్ళు మొత్తం తినేసినాయి. ఈ తల కూడా మొత్తం కొరికేసినాయి, సైడ్ మొత్తం ఎన్ని మొత్తం ఏం లేదు. ఏళ్ళు ఈ ఎడంకాలు కొంచెం పోలే వచ్చిందిలే, మంచి కాలు ఏళ్ళు మొత్తం తినేసినాయి. అన్ని పందికొక్కులు ఎలకలే. అత్త నేను పోయేటికి మంచం చుట్టూ ఉండే అత్త అన్నది. నాకు ధైర్యం ఒక్క పరుగ తీసి పిల్లగాడిని తీసుకొచ్చి బయట పండేశాను. నమస్తే అండి, నేను ఈ ఊరు అంగన్వాడీ టీచర్ని. నా పేరు లక్ష్మీరాజు. నేను ఇక్కడే చేస్తాను అంగన్వాడీ వర్కర్గా. ఇంకా ఉదయం మాకు తెలిసింది 10:30 ప్రాంతంలో తెలిసింది. ఆశా వాళ్ళు మాకు బుధవారం వ్యాక్సిన్కి అయితే వ్యాక్సిన్ వేయిద్దామని ఆశా వాళ్ళు వచ్చారు. వచ్చి చూస్తే అప్పటికి చనిపోయి ఉన్నారని చెప్పారంటే, ఇట్లా జరిగిందమ్మా అని చెప్పారంట. మాకు ఆశా వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు. నేను ఇంకెమ్మటే మా మేడం వాళ్ళకి ఫోన్ చేశాను. అంటే మంచం మీద పండేసి అంటే ఎలుకలు అవి వచ్చినాయి, చుట్టూ ముగినాయి అని చెప్పింది ఆ అబ్బాయి వాళ్ళమ్మ. తెలియజేశారు.